చెప్పిందంతా ఒక లెక్క, ఈరోజు నేను చెప్పబోయేది ఇంకో లెక్క. పూర్తిగా వినండి, అర్థం చేసుకోండి, దానికి అనుకూలంగా ఆలోచించుకోండి. అప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ఏం చేయాలనేది నిర్ణయించుకోండి. ముందు వినండి. ఈ వినడం అనేది మీరు స్వతహాగా నిర్ణయం తీసుకునేలాగే ఉండండి. నేను చెప్పానో మరొకరు చెప్పారనో ప్రభావితం కాకండి, ఎవరు చెప్పినా. ఎందుకంటే మీ డబ్బులు, మీ సమస్య, మీ ఇష్టం, నేను ఇచ్చిన అవకాశం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవ్వరూ మీకు పైసా సాయం చేయడు. నేను కూడా చెప్పింది అదే వినండి జాగ్రత్తగా. ఎవరూ చేయరు, ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. అందులో నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే. మనకు వచ్చిన సమస్యను మనమే తీర్చుకోవాలి అంటే నేను అని అర్థం. ఎవరికి వాళ్ళే తీర్చుకోవాలి తప్ప ఎవరైనా సాయం చేస్తారని నమ్మారంటే అది ఉట్టి అబద్ధం. అలాంటి పరిస్థితి ఎక్కడ రాదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకే, నేను ఇప్పుడు చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. 19వ తారీఖు వరకు, అంటే రేపు కాకుండా ఎల్లుండి వరకు కూపన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా లేదా కూపన్ మెర్జ్ చేసుకుని కూపన్ వాడుకోండి. 20వ తారీఖు నుంచి దాన్ని ఆపేసి నేను మీకు కాయిన్ ఎలా మీరు మీ తాలూకా బ్యాలెట్లో పట్టుకెళ్ళాలి, అది ఎలా చేసుకోవాలనేది మీకు అన్ని వివరంగా చెప్తానన్నాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు 19 అయిపోయిన వెంటనే 20వ తారీఖుని మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, అది ముందుగానే చెప్పేస్తున్నాను. ఇంక 20వ తారీఖుని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను కాయిన్ మీకు ఇవ్వడం, ఆ కాయిన్ని యూటిలిటీలోకి తీసుకోవడం అనే దాన్ని ఇప్పుడు చేస్తున్నాను. మీకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే WS-లోనూ ఎక్స్చేంజ్లోనూ ఉన్నాయో అవి నేను నెక్స్ట్ మంత్ 12 నుంచి మీకు ఇస్తాను అని గతంలోనే నేను ప్రకటించాను. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నాను, అదే చేస్తున్నాను. దానికి కారణం కూడా చెప్పాను. నేను మళ్ళీ ఆ క్యాష్ని వేరే ఏర్పాటు చేసుకుంటున్నాను, ఇబ్బంది అవుతుంది అని. ఓకే, నేను అప్పటి నుంచి ఏర్పాటు చేసుకుంటున్నాను, అది నేను చేస్తాను. నా పని అంతా నేను చేసుకున్నాను. ఇక రెండోది, మీరు నన్ను అడగాల్సిన ప్రశ్నల్లో కొన్నింటిని నేనే ప్రశ్నలు మీకు చెప్తాను. అప్పుడు నేను వాటికి ఆన్సర్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తాను. మేము 500 పెట్టి, లేదంటే 2100 పెట్టి, లేదంటే ఇంత పెట్టి నేను అకౌంట్ తీసుకున్నాను. నా సంగతి ఏంటి, నీ సంగతికి ఇప్పుడు 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, నీ కాయిన్స్ నువ్వు అందులో పెట్టి తీసుకోవచ్చు. 2, నా డబ్బుల సంగతి ఏంటి, దీన్ని కూడా చెప్తాను. ఇక్కడ నేను మీరు అడిగే ప్రశ్నలో మాకు ఇవ్వాల్సిన డబ్బుల సంగతి ఏంటి, ఈ కాయిన్ పనికి వస్తుందా, ఈ కాయిన్ పనికి రాదా, ఈ కాయిన్స్ అసలు వాల్యూ లేదు కదా, విలువ ఉండదు కదా అనేటువంటి ప్రశ్నలు. ఇంకేమీ లేవు మీ దగ్గర. ఒకటి, మేము పెట్టిన డబ్బులు ఏంటి, ఒకవేళ కాయిన్ తీసుకుంటే కాయిన్ పరిస్థితి ఏంటి, మా డబ్బులకు ఇబ్బంది అవుతుంది, లేదంటే మా కాయిన్స్ మీద నమ్మకం లేదు. ఈ 2 విషయాలే మీ దగ్గర ఉన్న ప్రశ్నలు. ఇంక వేరే ఏమీ లేవు. మనం గంటల కొద్ది మాట్లాడినా ఇంకేం లేవు. వీటికి ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నాను, జాగ్రత్త వినండి. నేను నా యూటిలిటీ ప్రోగ్రామ్ని చాలా బాగా చేసుకొని దానికి సంబంధించిన పనులు చేస్తున్నాను. దానికి ఎలా చేస్తున్నాను, అది మన కమ్యూనిటీతో కాదు. ఆ యూటిలిటీ అనేది మన కమ్యూనిటీతో కాదు. యూటిలిటీ అనేది, మరొకసారి చెప్తున్నాను, మన కమ్యూనిటీతో కాదు. మన కమ్యూనిటీలో ఎవరైనా సరే నా ప్రోగ్రామ్ నచ్చితే
వచ్చి పని చేసుకుంటారు, లేకపోతే రారు. కానీ యూటిలిటీని భారీ స్థాయిలో తీసుకెళ్లే ప్లాన్లో, విధానంలో నేనున్నాను. నేను మీకు అనేక పర్యాయాలు చెప్పాను, నేను అనేక సార్లు. మీరు చేయొద్దు చేయొద్దు చేయొద్దు. కాబట్టి మన కమ్యూనిటీ చాలా పెద్దదుంది, ఆ పెద్దదున్న కమ్యూనిటీని వాడుకొని మీరు ఏదైనా చేయొచ్చు, ఎందుకు చేయట్లేదు అని. దానిలో విభిన్నమైన మనస్తత్వాలకు వెళ్ళిందని, అనివార్య కారణాల వల్ల మనకు లేట్ అయిన కారణంగా ఒక్కొక్క మనస్తత్వం ఒకలాగా వెళ్ళింది. దానివల్ల వారెవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు లేదు. మీకు నచ్చిందా వచ్చి పని చేసుకోండి, నచ్చలేదా మీరు పని చేయకుండా మీ కాయిన్ అమ్ముకోండి. ఇది. ఇక తర్వాత రేపు 21కి మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. 21కి మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే, మొదటి ఆప్షన్, మీరు వ్యాలెట్ అందులో పెట్టండి, కాయిన్స్ ఎలా పంపించుకోవాలి, ఏం చేయాలి అని నేను చెప్తాను. అలా మీరు వ్యాలెట్లో పంపించుకోండి. అలా పంపించుకున్న కాయిన్ ఎలా యూటిలిటీ తీసుకోవాలి, ఎలా అమ్ముకోవాలి, ఎక్స్చేంజ్లోనైతే ఎలా అమ్ముకోవాలి, యూటిలిటీలోనైతే ఎలా చేయాలి, దాన్ని ఎలా తీసుకుంటాను అనేది ఆ ప్రోగ్రాం వేరే చేసి అది మీకు ఇస్తాను. రెండవది, ఇది మొదటిది. రెండవది, నాకు వద్దు, ఈ కాయిన్స్ నాకు వద్దు, ఈ కాయిన్ మీద మాకు విలువ లేదు, ఏ విలువ లేకుండా అయిపోయింది అన్నారనుకోండి. దీనికి సమాధానం చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. మీరు లక్షలాది కోట్లాది కాయిన్స్ తీసుకున్నప్పుడు ఏ విలువ ఉందో ఇప్పుడు కూడా అదే విలువ ఉంటుంది. ఇవి ఓవర్ నైట్ ఆ వేళ కాయిన్ మీద మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పింది కాదు. 100 ఏళ్ళ ప్రోగ్రాంలో చేశాను. ఈ 100 ఏళ్ళ ప్రోగ్రాంలో స్టేకింగ్లో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తానని చెప్పాను. అది వెబ్సైట్లో ఉన్నది కాబట్టి మాకు అలా వద్దు, కాయిన్ రూపంలో ఇచ్చేయండి, మేమేం చేసుకోవాలో అది చేసుకుంటాము అని అడిగారు. సరే, దాని పర్యావరణ తెలుసు మీకు. తగ్గించమన్నారు, తగ్గించాను. వద్దు పెంచమన్నారు, తగ్గించింది పెంచడానికి అవదని చెప్పేసి కొత్తది క్రియేట్ చేసుకున్నాను. కొత్త దాన్ని ఇప్పుడు మీకు ఇస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు కాయిన్ విలువ లేదు అన్న వాళ్ళందరూ నేను చెప్పిన పని చేయండి. నేను మీ అకౌంట్లో 2 ఆప్షన్స్, ఒకటి మీ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోవడానికి, 2 నాకు కాయిన్స్ వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ కాయిన్స్ మీరు తీసుకోండి, నా డబ్బులు నాకు ఇవ్వండి, మీ కాయిన్స్ మీరు తీసుకోండి, నా డబ్బులు నాకు ఇవ్వండి, మీ కాయిన్స్ మీరు తీసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే దాన్ని నొక్కి చెప్తున్నాను అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఆ ఆప్షన్లో మీకు కాయిన్స్ వద్దు అనుకున్నట్లయితే నేను చెప్పిన ఆప్షన్ ప్రకారం నాకు వద్దని చెప్పేయండి, ఆ డబ్బులు మీకు పంపిస్తాను. కాయిన్స్ కావాలి అన్నారు, మీకు కాయిన్స్ పంపిస్తాను. ఈ రెండింటిలో తేడా చెప్తాను వినండి. కావాలి అనుకున్న వాళ్ళు, ఏది కాయిన్స్ కావాలి అనుకున్న వాళ్ళు, మీ కాయిన్స్ మీకు వెళ్తాయి, నేను చెప్పినట్టు వాడుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు, మీ డబ్బులు మీకు ఇచ్చి మీ కాయిన్స్ నేను తీసుకుంటాను. కానీ ఇలా తీసుకున్న కాయిన్స్ కూడా ఉదాహరణకి ఒకరి అకౌంట్లో 10,000 కాయిన్స్ ఉన్నాయి, లేకపోతే 1,00,000 ఉన్నాయి, లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. నేను మీకు ఇవ్వాల్సింది 500 అనుకుందాం. 500 రూపాయలు మీకు ఇచ్చేసి ఈ 10,000 కాయిన్స్లోనూ ఎన్ని ఉంటాయి, 500 కాయిన్సే నేను తీసుకొని మిగతా కాయిన్స్ అన్ని బర్న్ చేసి మీకు పబ్లిక్ ఇచ్చేస్తాను. గుర్తుపెట్టుకోండి, బర్న్ చేసేసి పబ్లిక్గా మీకు ఇచ్చేస్తాను. మీ దగ్గర 1,00,000 ఉండొచ్చు, 1,00,000 కాయిన్స్ ఉండొచ్చు, 1000 కాయిన్స్ ఉండొచ్చు, 10,000 కాయిన్స్ ఉండొచ్చు. ఆ మొత్తం కాయిన్స్ అన్నీ నేను తీసుకోను. ఎందుకంటే కాయిన్ కావాలని తీసుకున్న వాళ్ళకి కూడా మేలు జరగాలి అంటే నేను మీకు డబ్బులు ఇచ్చేసినప్పుడు ఆ డబ్బులకి సరిపోయిన కాయిన్స్ మాత్రం నేను తీసుకొని దాన్ని యూటిలిటీలో నేను ఎలా వాడుకోవాలో నేను దాన్ని వాడుకుంటాను. కానీ
మీకు ఇచ్చిన డబ్బుల వరకు మాత్రమే కాయిన్ ₹1 చొప్పున నేను యూటిలిటీలో తీసుకుంటాను కాబట్టి ఇక్కడ కూడా కాయిన్ ₹1 చొప్పునే మీ దగ్గర తీసుకొని మిగతా అన్ని బర్న్ చేస్తున్నాను. అది కూడా పబ్లిక్గా ఇచ్చేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిటీలో సగం మంది పోయారు అనుకుందాం, డబ్బులు అడిగారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సగం మంది కాయిన్స్ కావాలన్నారు. ఈ సగం మందికి ఎన్ని ఉంటాయి? ఒక 710 20 కోట్ల కాయిన్స్ ఉంటాయి. 1440 కదా, రఫ్గా చెప్తున్నాను. ఈ 720లో ఎన్ని అకౌంట్లు అయితే నాకు వచ్చాయో కాయిన్ ₹1 చొప్పున వాళ్ళు ఇచ్చిన డబ్బులు సమాంతరంగా తీసుకొని మిగతా కాయిన్స్ అన్ని బర్న్ చేస్తున్నాను. అంటే 700 కాయిన్స్ సుమారుగా బర్న్ అయిపోతాయి కదా. ఐడియాగా మామూలుగా చెప్తాను, ₹1 చొప్పున ఒకటి తీసుకున్నప్పుడు ఐడియా చెప్తున్నాను. అంటే మిగిలిన 700 కాయిన్స్ ఉంటాయి. ఈ 40 కోట్ల కాయిన్స్ నేను దీనికి అయిపోయింది. ఇప్పుడు 700 కోట్లు బర్న్ అయిపోయింది. మీ దగ్గర 700 ఉన్నాయి. ఆ 700 ఎలా వాడుకోవాలో చెప్తాను. అలా తీసుకున్నప్పుడు కూడా ఆ 700 కాయిన్స్లో కూడా నా దగ్గరకు వచ్చిన కాయిన్స్లో సగం బర్న్ చేస్తాను. ఇది నేను చేసే పని. ఉదాహరణకి నీకు నువ్వే తోడు ఉంది 2100. నేను 2100 కాయిన్స్ ఉంచుకొని మిగతా బర్న్ చేస్తాను. ఎడ్యుకేషన్ అకౌంట్ 3500 కాయిన్స్ ఉంచుకొని మిగతా బర్న్ చేస్తాను. లేదా 7000 కాయిన్స్ ఉంచుకొని మిగతా బర్న్ చేస్తాను. 500 కాయిన్స్ ఉంచుకొని మిగతా బర్న్ చేస్తాను. అంటే నేను ఇచ్చిన డబ్బుల వరకు మాత్రమే నేను కాయిన్స్ ఉంచుకుంటానంటే మీ దగ్గర ₹1 చొప్పున అది కొనుక్కొని అవి మాత్రమే కొనుక్కొని నా దగ్గర ఉంచుకుంటాను. మీకు డబ్బులు ఇచ్చినప్పుడు అన్ని కాయిన్స్ ఉంచుకుంటాను. అకౌంట్లో ఉన్ని అన్నీ నాకు ఉంచుకోను. ఎందుకంటే కిబో కమ్యూనిటీకి మేలు జరగాలి. అది నేను ఎలా చేస్తానో మీరు చూస్తారు. కాబట్టి ఈ ఆప్షన్ ఆ ఆప్షన్ ఏ ఆప్షన్ ఇచ్చి అది పెట్టుకోండి. ఇక రెండవది, నాతో ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి నాతో మీటింగ్లో కూర్చున్నారు అనుకోండి, నేను ఏదో మీటింగ్ కూర్చుంటామని చెప్పారు. ఇప్పుడు నా దగ్గర మీకు ఏం సమాధానం వస్తాయి? కాయిన్స్ ఎప్పుడు ఇస్తాను, వద్దంటే డబ్బులు ఇస్తాను. అది ఇప్పుడు చెప్తాను. మీ తాలూకా ఎక్స్చేంజ్లో ఉన్నాయి అవి నేను చెప్పాను 12 తారీఖు తర్వాత నుంచి ఇచ్చేస్తానని చెప్పేసి. ఇప్పుడు మనం కూర్చోవలసిన అవసరం ఇది కాకుండా ఏముంటాయి? ఇప్పుడు నేను మీతో కూర్చోవడం వల్ల నా పని ఆటంకం అవుతుంది. నేను జరగాల్సింది చేసుకోలేను. ఇన్నాళ్ళు ఆగారు, కొన్నాళ్ళు ఉండండి, ఆటోమేటిక్గా ఇవన్నీ జరిగిపోతాయి. వద్దనుకున్నారు పెట్టేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు పెట్టుకోండి. ఇంకా కేబీసీ కాయిన్ ఉంది. ఆ కేబీసీ కాయిన్స్ నేను 1.5 కాయిన్స్ 2 కోట్ల కాయిన్స్ పెడితే ఇప్పుడు ఆ అకౌంట్లో 1.5 కాయిన్స్ ఉన్నాయి ఇంకా సుమారుగా. అంటే ఒక 50 లక్షల కాయిన్స్ పబ్లిక్లోకి వెళ్ళాయి. ఆ ఎందుకు రేటు తగ్గుతున్నది అనేది మీరు ఆలోచించి దాని మీద ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడు దాన్ని కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా వీటిల్లో తీసుకుంటాను. అప్పుడు అందులో కూడా వెనక్కి వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా అది రేటు పెరుగుతుంది. 50 లక్షల కాయిన్స్ ఉండిపోయాయి అక్కడ. లేదా 2 కోట్లలోనూ ఒక 80 లక్షల కాయిన్సే ఉన్నాయనుకుందాం. అంతగా అయ్యే కాబట్టి నేను అవి తీసుకుంటాను. ఇంకా దాన్ని ఎలా క్లియర్ చేద్దాం అనేది ఇంకో ప్రోగ్రాం. అది రేపు ఇవన్నీ యూటిలిటీలోకి ఇచ్చేసి ఇవి తీసుకున్న తర్వాత కేబీసీని కూడా ఏం చేద్దామో మనం మళ్ళీ నిర్ణయించుకుంది మళ్ళీ చేద్దాం. అప్పుడు ఆ కేబీసీ కోసం మీలో ఎవరైతే కాయిన్ వద్దు డబ్బులు కావాలన్నారో వాళ్ళు కాకుండా కాయిన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళలో కొంతమందితో నేను కూర్చుంటాను. అప్పుడు రండి. అప్పుడు కేబీసీని ఏం చేద్దాం, బీసీటీకి ఆల్రెడీ ఇచ్చేస్తాను. మనం ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ నేను ఇవ్వడం మొదలెడతాను కాబట్టి ఇక దానికి సమాధానం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడినా దానికి సమాధానం వస్తుంది కానీ పరిష్కారాలు ఉండవు. నా నుంచి మీరు కోరేది సమాధానం కాదు, పరిష్కారాలు. ఇప్పటికిప్పుడు రావాలంటే వచ్చేది కాదు. ఇది ఒక సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. దీన్నంతటినీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. దీని మీద పూర్తిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను కాయిన్ యూటిలిటీ నిమిత్తం కొన్ని స్టేట్స్లో మీటింగ్స్ పెట్టాను, కొన్ని రాష్ట్రాల్లో నాకు ఉన్నటువంటి టీంను బట్టి. అది కిబో వాళ్ళు కాదు, మళ్ళీ చెప్తున్నాను.
ఇది యూటిలిటీలో తీసుకెళ్ళినప్పుడే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. వద్దు అనుకున్నా డబ్బులు ఇచ్చేద్దాం, ఉండాలనుకున్నా న్యాయం జరగాలి. దానికి నాకు ఇప్పుడు ఇక్కడి నుంచి వరాసుగా 12 తారీఖు వరకు మీటింగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఉన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లోనూ ఆ పనులు చేస్తూ ఈ టెన్షన్ తీసుకుంటే అది చేయలేను. ఇది కాకుండా సడన్గా ఈ రోజు మనం కూర్చొని రేపటి నుంచి అవన్నీ పరిష్కారం చేసే విధానాలు ఇక్కడ ఏమీ ఉండవు. ఇంతవరకు ఏ కంపెనీ కూడా చేయలేదు, చేయలేరు కూడా. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి. కాయిన్ కావాలా, మీరు ఇచ్చిన డబ్బులు మీకు కావాలా, ఇదే సమాధానం. అయిపోయింది. ఇంక దీని గురించి మళ్ళీ నాతో కూర్చోవాలని ప్రయత్నించకండి. నేను కూర్చుంటాను. ఎప్పుడు యూటిలిటీ మనం ఇచ్చేసినప్పుడు 12 తారీఖు తర్వాత నుంచి మీకు ఆ డబ్బులు ఇస్తున్నప్పుడు నేను కూర్చుంటాను. అప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని రండి అని చెప్తాను. మీలో ఎవరు మాట్లాడతారో మీరు రండి. అప్పుడు మాట్లాడతాను. నేను డేట్ ఇస్తాను, ఆ డేట్ ప్రకారం మాట్లాడు. దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోండి. దీనికి మళ్ళీ పలవలు చెలవలు గాను దీన్ని ఇంకోలాగా చేసి ప్రయత్నం చేసి దానివల్ల మనకి సమస్య పరిష్కారం కాకుండా, సమస్యే పరిష్కారం అవ్వకుండా ఇది చెడిలాగా తీసుకెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయొద్దు. ఎందుకంటే అలా వెంటనే పరిష్కారాలు జరగవు. అది వ్యవస్థ అయినా, వ్యక్తి అయినా, ఒక ప్రభుత్వం అయినా సరే ఒక సమయం తీసుకొని చేస్తారు. ఒకటి పగిలిపోయినంత వేగంగా అతకలేము, అతికినంత వేగంగా కొత్త తయారు చేయలేము. కొంచెం టైం పడుతుంది. దాన్ని అర్థం చేసుకోండి. నాకు మన కమ్యూనిటీతో ఏదో చేయాలనే ఆలోచనలో నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. వచ్చిన వాళ్ళతో ఏదో చేయాలనే ఆలోచన నాకు ఉంది. నాతో కలిసి వచ్చిన వాళ్ళతో ఏం చేయాలో నాకు పూర్తి క్లారిటీ ఉంది. నేను చేస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిటీ కంటే అనేక రెట్లు ఎక్కువ నేను కమ్యూనిటీని తీసుకొని రాగలను. అది నేను చేస్తాను, అది అవుతుంది. కాబట్టి నా దగ్గర కాయిన్స్ ఉన్న నేనేందుకు కొనుక్కుంటాను, మీరు కొనవద్దు, నేను చేసుకుంటాను. మీ కాయిన్లను తీసుకోండి, లేదా డబ్బులు తీసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. డాడీస్, కొన్ని వాయిస్ నా దగ్గరికి వచ్చింది. ముఖ్యంగా మీరు చెప్పిన దానికి కొన్నింటికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నిన్న 23 వస్తాను అనే సంగతి చెప్పిన తర్వాతే నేను చెప్పాననేది కరెక్ట్ అరుణ్. ఎందుకంటే నేను 23 ఇది ఏమి నాకు లేదు. ఎందుకంటే 12 తారీఖు చెప్పాను. ఆ 12 తారీఖు ఏం చేయాలనే ఆలోచనతోటే ఉన్నాను. నేను కాయిన్ 21 నుంచి ఇవ్వాలనే ఆలోచనతోటే ఉన్నాను. నేను అంటే నేను 20ని కానీ 21ని కానీ మాట్లాడాల. కానీ 23 వస్తానన్నప్పుడు నా ప్రోగ్రాం మొత్తం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వచ్చినా అక్కడ ఆ రోజు సెటిల్ అయిపోయి క్లోజ్ అయిపోయి కాదు మ్యాటరు. దీని గురించి మనం మాట్లాడుకోవడం, సామరస్యంగా మాట్లాడుకోవడం అన్నారు. మంచిదే. అది మాట్లాడుకున్నా దానికి అక్కడే ఉంటుంది, పరిష్కారం ఉండదు. ఇంకా నేను తీసుకున్న గడువులో నేను చేయాల్సినవి ఉన్నాయి. అవి లేకుండా మళ్ళీ చెప్పిందే చెప్పాలి. మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చినా మళ్ళీ చెప్పిందే చెప్పాలి మీకు. అందుకోసం నేను ఈ ప్రోగ్రాం